विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छमे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:09 తిథి ఏకాదశి రాత్రి 1:27 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 7:12 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:37 నుంచి 11:22 వరకు. మరల మధ్యాహ్నం 3:08 నుంచి 3:53 వరకు. అమృతకాలం ఉదయం 9:58 నుంచి 11:39 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:45. నేటి విశేషాలు. షట్తిల ఏకాదశి గురువారం కూడా. గురువారం ఏకాదశి కలవడం వల్ల గురువైకాదశి వ్రతం చేయడం అనేది ఒక సంప్రదాయం. షట్తిల ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరించాల్సి వస్తే స్నానం చేసేటువంటి నీటిలో నల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే మనం శరీరాన్ని రుద్దుకునేటువంటి పదార్థంలో ఆ నువ్వులు కలుపుకోవాలి. ఆ నువ్వులతో తర్పణాలు ఇవ్వాలి. మనం తినేటువంటి పదార్థంలో నువ్వులు ఉండాలి. నువ్వులను దానం చేయాలి. నువ్వులను బియ్యము కలిపి శంకరునికి పూజ చేయాలి. ఈ విధంగా నువ్వులను వినియోగించడం ద్వారా పాప పరిహారమై వ్యక్తికి పరిపూర్ణమైన ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంటుంది. వాడేటువంటి నువ్వులు ఒక 1/2 కేజీ నల్ల నువ్వులు శివునికి పూజ చేయడానికి వినియోగించి అటు తర్వాత ఆవులకు పెట్టడం వలన సర్వదా శ్రేయస్కరము, సర్వపాప పరిహారము కూడా. నేటి ఆణిముత్యాలు. మనస్సును స్వాధీనం చేసుకున్నవాడు విషయాల మధ్య చరిస్తున్నా ప్రశాంతంగానే ఉంటాడు. అన్యమనస్కంగా చేసే ప్రార్థనలతో, అసంపూర్ణమైన ప్రయత్నాలతో ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. సంపూర్ణంగా అంతర్దృష్టిని ధ్యానంపై నిలిపినప్పుడే అది సాధ్యం. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి దత్తాత్రేయుని యొక్క లక్షణాల్లో ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది ఔదంబర వృక్ష ప్రదక్షిణం. దత్త పాదుకలు ఔదంబర వృక్షం కిందనే ఉంటాయి ఎక్కడైనా సరే దేవాలయాల్లో. అక్కడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చక్కగా దత్తశరణం మమ అంటూ ధ్యానం చేస్తూ పీచు ఉన్న కొబ్బరికాయను ఆ పాదాల దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా గనక ధ్యానం గనక చేసినట్లయితే ఆ త్రిగుణాత్మక తత్వంలో విరాజిల్లేటువంటి దత్తప్రభువు మీ కోరికల్ని నెరవేరుస్తాడు సుమా అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి
ఔదంబర వృక్షం కింద ఉన్నటువంటి ఆ దత్త పాదుకలు చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి సుమా అని కూడా శాస్త్రం. నదిలో పవిత్ర స్నానాన్ని ఆచరించి చక్కగా పొడిగుడ్డలు ధరించి దత్తశరణమ్మమ అని చెప్పేసి విభూది చందనము కుంకుమ ధారణ చేసి చక్కగా ఔదంబర వృక్షం చుట్టూతా కూడాను కొబ్బరికాయ పట్టుకొని పీచు ఉన్నది పీచు తీయనిది అలా పట్టుకొని గనక ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణ అనంతరం ఆ కొబ్బరికాయను ఆయన పాదాల వద్ద ఉంచి నమస్కృతాంజలు గనక ఘటించినట్లయితే సర్వకార్యసిద్ధి ప్రదాత తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు. దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర అంటూ కూడా ప్రదక్షిణ చేస్తూ ధ్యానం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వ్యాపార విషయమై అడిగెదరే కాని హరి కృపాలబ్ధికై అడుగరేల, కళ్యాణమును గూర్చి కదుపుదురే గాని కంసవైరిని గూర్చి కదుపరేల, వ్యాధి నివృత్తికై పలికెదరే గాని భవరోగహరణకై పలుకరేల, చెడు గ్రహస్థితి పోవ చేరుదురే కాని శ్రీహరిన్ భజింపచేరరేల, కటకట ప్రజాసంగము గని మహానుభావులను ముక్తికై పాటుపడదరేల, బాలగోపాల రిపుజనధ్వంసశీల దివ్య ప్రేమానుబంధ రాధే ముకుంద. ఓ రాధాకృష్ణ స్వామి, ఈ భక్తులందరూ పీఠాధిపతుల దగ్గరకు యతీశ్వరుల దగ్గరకు గురువుల దగ్గరకు వచ్చి వ్యాపార విషయమై అడిగెదరే కాని హరి కృపాలబ్ధికై అడుగరేలా. స్వామి, ఈ వ్యాపారంలో కలిసి రావటం లేదు, నాకు ఎప్పటి నుంచి కలిసి వస్తుంది, ఏ పూజలు చేస్తే ఏ వ్రతాలు చేస్తే ఏ హోమాలు చేస్తే నాకు కలిసి వస్తుందో చెప్పండి అని ఈ గురువులని అడుగుతున్నారే తప్ప ఆ పరమేశ్వరుడి కృప నాపై ఎలా ప్రసరిస్తుంది? ఆ శ్రీమన్నారాయణుడి కటాక్షం పొందాలంటే నేనేం చెయ్యాలి స్వామి, సెలవీయండి అని ఎవరూ కూడా అడగటం లేదు. వ్యాపార విషయమై అడిగెదరే కాని హరి కృపాలబ్ధికై అడుగరేలా, కళ్యాణమును గూర్చి కదుపుదురే గాని కంసవైరిని గూర్చి కదుపరేలా. మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడవుతుంది, మా అబ్బాయికి వివాహం ఎప్పుడవుతుంది, ఏ మంత్రం చెయ్యమంటారు, ఏ క్షేత్రానికి వెళ్ళమంటారు, ఏ జపం చేయించమంటారు, వాడి నక్షత్రం ఇది అంటూ ఆ స్వాములను గురువులను అడుగుతారే తప్ప ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలలను గురించి ఆ తత్వాన్ని గురించి తెలుసుకోవాలని ఎవరూ అడగరేమి. వ్యాధి నివృత్తికై పలికెదరే గాని భవరోగహరణకై పలుకరేలా. తమకు వచ్చిన రోగాలను తగ్గించుకోవటానికి అన్ని విధములైన వైద్యాలు, అందరూ వైద్యులు అందరినీ సందర్శించి అన్నీ చూసి ఈ రోగం తగ్గక విసుగెత్తి అప్పుడు గురువులను స్వామీజీలను పీఠాధిపతులను ఆశ్రయించి, స్వామి ఈ రోగం ఎలా తగ్గుతుంది, మీరేదన్నా మంత్రం వెయ్యండి, మీరు స్పృశించి తగ్గించండి, మీ సంకల్పంతో మీ తపశ్శక్తితో మా రోగం తగ్గించండి అని అడుగుతారే తప్ప ఈ శరీరానికి ఇంత వయసు వచ్చింది, ఇది తప్పకుండా రాను రాను కృషించి క్షీణించి చివరికి వెళ్ళిపోతుంది ఈ శరీరం నుండి ప్రాణం, ఈ శరీరం నశించిపోయేదే అని తెలిసినప్పటికీ కూడా ఈ భవరోగాన్ని తగ్గించుకోవటానికి మార్గం ఏమిటి అని స్వామీజీలను అడగరు, గురువులను అడగరు. వ్యాధి నివృత్తికై పలికెదరే గాని భవరోగహరణకై పలుకరేలా, చెడు గ్రహస్థితి పోవ చేరుదురే కాని శ్రీహరిన్ భజింపచేరరేలా. మాకు ఈ గ్రహం బాగలేదుట,
ఆ జ్యోతిష్యుడు ఆయన చెప్పాడు, స్వామి ఈ గ్రహశాంతి ఏ విధంగా చేసుకోవాలి అని వచ్చి అడుగుతారే తప్ప ఈ గురువులని, స్వామి ఆ పరమేశ్వర అనుగ్రహం ఎలా కలుగుతుంది? ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే అన్ని విధాలా సుఖ సంతోషాలతో ఉంటాం మేము అనే ధైర్యంతో, ఆ భావంతో ఎవరూ వచ్చి అడగటం లేదు. కటకట ప్రజాసంఘము కని మహానుభావులను, మహానుభావులు తపస్సంపన్నులు అయిన వారి దగ్గరికి చేరి వారిని చూసి కూడా ముక్తికై పాటుపడరదేలా, ఈ బంధాల నుండి ఈ బాధ్యతల నుండి విడివడి స్వతంత్రంగా నిర్మలమైన మనస్సుతో నిశ్చల ధ్యానంతో ఆ రాధాకృష్ణునికి అంకితం కావాలని ఎవరూ కోరుకోరేమిటి అని ఆశ్చర్యపడుతూ ఇటువంటి భక్తులను వ్యంగ్యంగా మందలిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ సుబ్రాయ మహాత్ముల రాధాముకుంద శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై రాధేశ్యామ్. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया పరానుభూతిం భవపాశనాశినీం సదాశివస్యాప్యతిశోభనప్రదాం ఉమాభిదాం ఉత్తమచిత్తవృత్తిదాం నమామి నానావిధలోకవైభవాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. ప్రాణిశరీరం మందరశైలో మూలసరోజం కచ్చపరాజః పూర్ణమనంతం క్షీరసముద్రః పృష్ఠగవీణా వాసుకిరజ్జుః. కావ్యకంఠ గణపతముని యోగశాస్త్రంతో క్షీరసాగర మథనాన్ని పోల్చి చెప్తున్నారు. ఇక్కడ అమృత మథనానికి హేతువేమిటంటే సర్వశక్తి స్వరూపుడైన అమ్మవారే. ఆ శక్తి ఉంటేనే మథనం చేయగలం. మథనం వల్లే అమృతం లభిస్తున్నది. కనుక పరికరాలు ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. ఆ పరికరాలను వినియోగించి సిద్ధి పొందే శక్తి కావాలి. అది ఉపాయ రూపంలో ఉంటుంది, క్రియారూపంలో ఉంటుంది. ఉపాయం ఉన్నంత మాత్రాన క్రియ లేకపోతే ఫలితం ఉంది, క్రియ ఉన్నంత మాత్రం ఉపాయం లేకపోతే ఫలితం ఉంది. అందుకు ఉపాయము క్రియ రెండు అమ్మవారి యొక్క బలమే. అందుకే సర్వబల స్వరూపిణి అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే మథనం సాగుతున్నది. ఆ మథనాన్ని ఎలా చూడాలో ఇప్పుడు చదివిన శ్లోకంలో ఉంది. ప్రాణి శరీరం మందరశైలో, మానవ శరీరమే ఒక మందర పర్వతము. అందులో మూల సరోజం కచ్చపరాజ, ఆ మూలాధార స్థానమే కచ్చపరాజు అంటే తాబేటి ప్రభువు అనగా కూర్మము. పూర్ణమనంతం క్షీరసముద్ర, ఇక ఏ క్షీరసముద్రంలో ఉండాలయ్యా అంటే అనంతమైన పూర్ణస్థితియే క్షీరసముద్రం అన్నారు. పూర్ణమైన అనంతమైనటువంటి ఏ భావన ఉన్నదో అది దహరాకాశం అని చెప్పబడుతుంది. ఆ హృదయాకాశమునందు చేసేటువంటి సాధన ఏదైతే ఉన్నదో అదే క్షీరసాగర మథనం. కనుక పూర్ణమనంతం క్షీరసముద్ర. ఇక్కడ వ్యాఖ్యానకర్తలు చెప్పినది ఏంటంటే అనంతమైన దహరాకాశం ఏదైతే ఉందో అదే క్షీరసముద్రము. పృష్ఠగ వీణ వాసుకి రజ్జు. పృష్ఠగ వీణ వెనక ఉన్న వీణ, వీణ అనే శబ్దమే వెన్ను అనే మాటను కూడా తెలియజేస్తుంది. అది పృష్ఠగ వీణ, వెనుక ఉన్న వెన్నెముక అని ఏదైతే అంటున్నామో అదే వీణాదండము, అదే వాసుకి రజ్జు, అది వాసుకనే కవ్వపుత్రాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. కనుక మన వెన్నుదండంలో సంచరించేటువంటి ప్రాణశక్తియే కవ్వపుత్రాడు. మన శరీరమే మందర పర్వతము. అది సముద్రంలో ఉండాలి అంటే పూర్ణమైన అనంతమైనటువంటి పరమాత్మని చింతన చేస్తూ ఉంటే అదే సముద్రంలో పెట్టడం. ఈ చింతన ఎక్కడ జరుగుతోంది? మనం చింతన చేస్తున్నప్పుడు దహరాకాశంలో జరుగుతుంది. ఆ దహరాకాశంలో చేసే పరమేశ్వర చింతనయే ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో ఉండాలి నువ్వు. అందుకని నీ శరీరమే మందర పర్వతం. అప్పుడు పరమేశ్వరుని అనుగ్రహం చేతనే ఆ మూలాధారం కుదురుగా ఉంటేనే సాధన సాగుతుంది. అందుకు మూలాధారముగా కుదురుగా ఉండేటువంటి శక్తి కూర్మమని చెప్పబడుతుంది. ఇప్పుడు మథన చేస్తున్నప్పుడు ముందు ప్రాణాయామ విద్యతో జాగృతిపరుస్తారు కుండల్ని. ఆ ప్రాణాయామ విద్య ఎలా జరుగుతుందంటే కుడివైపు నాడి, ఎడంవైపు నాడి, మధ్యలో నాడి అని 3 ఉంటాయి. ఆ కుడివైపు నాడి దక్షిణ, ఎడంవైపు నాడి వామ అని, వీటిని పింగళ ఇడ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అది ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే క్షీరసాగర మథంలో ఇంతవరకు మనం చెప్పుకున్న ప్రకారంగా సముద్రం ఏంటో తెలిసింది, పర్వతం ఏమిటో తెలిసింది, ఇక తాబేలు ఏమిటో తెలిసింది, త్రాడు ఎవరో తెలిసారు. ఇప్పుడు తెలియవలసింది మథనం చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి. క్షీరసాగర మథనం చేసే వాళ్ళు ఎవరు?
దేవతలు, దానవులు చెరువు వైపు ఉన్నారు. అదేవిధంగా ఈ యోగ సాధన చేస్తున్నప్పుడు చెరువు వైపు 2 నాడీ శక్తులు సంచరిస్తుంటాయి. ఈ నాడీ లక్షణం వేరు, ఆ నాడీ లక్షణం వేరు. దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. దక్షిణ నాడీ నిర్జరసేన, వామగ నాడీ దానవసేన, శక్తి విలాసో మంథన కృత్యం, శీర్షజధార కాపి సుధోక్త. దక్షిణ నాడీ నిర్జరసేన, దక్షిణం వైపు ఉన్నటువంటి నాడి అంటే పింగళ అనబడేటువంటి నాడి ఏదుందో అది దేవసేన. దేవసేన అన్నప్పుడు మనకు అర్థమైపోతుంది. దేవసేన శక్తి అంటే తెలుస్తున్నది. ఇక్కడ దక్షిణ నాడి చాలా ప్రధానం. అందుకే దక్షిణాచారం అనే మాట కూడా ఇక్కడ ఉంది. సూర్యశక్తి అది. అందుకే భోగము కంటే యోగానికి ప్రాధాన్యం దక్షిణ నాడిలో మనకు కనబడుతూ ఉంటుంది. సుషుమ్న నాడికి కుడివైపున ఉన్న పింగళా నాడి దేవశక్తులు అనగా దేవతల యొక్క సమూహము అని చెప్పాలి. అలాగే సుషుమ్నకు ఎడమవైపు ఉన్నటువంటి ఎడానాడి అసురసేన. ఇందులో విశేషమైన అంశం ఏంటంటే ఆ పింగళ సూర్యశక్తి విశేషం. ఆ సూర్యుడు ఆదిత్యుడు. ఆ సూర్యమండల సంబంధమైనటువంటి యోగశక్తులన్నీ కూడా దేవతలని చెప్పబడతాయి. అలాగే చంద్రుడు అని చెప్పినప్పుడు ఇక్కడ చంద్రుడు భోగస్థానం. భోగమే ప్రధానంగా జీవించే వాళ్ళు అసురులు, యోగమే ప్రధానంగా జీవించేవాళ్ళు దేవతలు. అదే చివరికి అమృతం ఎవరికి దొరుకుతుందో స్పష్టమైపోయింది ఇక్కడ. ఎందుకంటే ప్రతి వాళ్ళు సాధన చేసేది ఇదే. కానీ ఈ సాధన వల్ల లౌకిక ప్రయత్నం చేస్తుంటారు. భగవంతు ఇచ్చిన శక్తిని 2 విధాలుగా వాడుకుంటూ ఉంటారు ఎవరైనా. ఒకటి యోగపరంగా ఉన్నతికి ఎదగడానికి కొందరు వినియోగిస్తారు. అది లోకపరంగా పగలు రాత్రి కష్టపడుతూ లౌకిక సుఖాలు అనిపించడం కొందరు వినియోగిస్తారు. ఈ రెండో వాళ్ళు రాక్షసులు అనిపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు లోక సుఖాలు సత్యం అనిపించుకుంటాయి, ఆధ్యాత్మిక సాధనే లేదు. అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఈ శరీరంతోనే కష్టపడుతున్నారు. అంటే భగవంతుని శక్తిని వాడుకుంటున్నారు, కానీ లౌకిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అటువంటి వారు ఇడానాడి వైపు ఉన్నటువంటి అసురసేన వంటి వారు అన్నారు ఇక్కడ. అదేవిధంగా ప్రాణాయామ విద్య చేసేటప్పుడు కూడా ఈ పింగళ ఎడ 2 కలవాలి, సూర్యచంద్రులు 2 కలవాలి. మనలో ఉన్నటువంటి దైవీ శక్తులు ఆసురీ శక్తులు కూడా కలవాలి. అంటే అర్థం ఏంటి? మనలో 3 గుణాలు ఉంటాయి, సత్వరజస్తమో గుణాలు. ఈ మూడింటితోనే మనం ఏ ప్రయత్నమైనా చేస్తాం. అందుకే సత్వగుణమంతా దేవతలు అనుకుంటే రజోగుణ తమో గుణములు ఆసురీ శక్తులు అనిపించాయి. అందుకే ఈ మూడింటితో మనం సాధన చేయాలి. అప్పుడేమవుతాయి? రజోగుణ తమో గుణములతో చేసిన సాధనకి ఐహిక ఫలాలు వస్తూ ఉంటాయి. సత్వగుణంతో చేసిన సాధనకి క్రమంగా మోక్ష ఫలం వస్తుంది. ఇది మన శరీరంలో మనం చేసే పని. అందుకే 2 రకాల ప్రయత్నాలు ఒక్కడు చేస్తున్నప్పుడు కూడా అందులో జరిగేది క్షీరసాగర మథనమే. అది ఇందులో తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం. అందుకే పింగళనాడి దేవసేన, ఇడానాడి అసురసేన. ఈ 2 కలిసి చేసేటువంటి సాధనయే శక్తి క్రీడ, శక్తి విలాసో మంథన కృత్యం. ఈ 2తో చేసిన సాధనారూప శక్తియే మథనము. ఈ మథనం చేయగా శీర్షజధార కాపి సుధోక్త. శీర్షజ ఆ బ్రహ్మరంధ్రంలోని సహస్రార కమలంలో ఉత్పన్నమైన అమృతధారయే అమృత సిద్ధిని లభించబడుతున్నది. కనుక చివరికి లభించినటువంటి అమృతము అనేటువంటి క్షీరసాగర మథన గాథకి అద్భుతమైన అన్వయాన్ని యోగపరంగా ఇచ్చారు. అయితే అది లభించాలంటే ముందు విషాన్ని నిగ్రహించాలి. కంఠ నిరుద్ధే అన్నారు ఇక్కడ. అంటే పంచభూత తత్వం దాటేటప్పటికే విషాన్ని నిగ్రహించాలి. విశుద్ధి చక్రం సరిగ్గా ఆకాశతత్వం అని చెప్పబడుతుంది. దాని కిందవన్నీ మిగిలిన 4 భూతాలు. ఆ తర్వాత ఇక్కడ శుద్ధమైనటువంటి స్థితి వస్తే శుద్ధమైన అహంకారం ఆజ్ఞాచక్రం దగ్గరికి వస్తుంది. ఆ శుద్ధమైన అహంకారం సహస్రార కమలంలోని అమ్మవారికి అర్పణైపోవాలి. అది చెప్తున్నటువంటి అంశం. అందుకే కంఠంలో విషాన్ని నిగ్రహించాలి అని చెప్పడం అర్థం ప్రాపంచిక విషయములతో అహం అనే భావం తాదాత్మ్యం చెందకుండా అక్కడ ఆపి శుద్ధి పొందాలి. అక్కడ శుద్ధి చేసేది మాత్రం అమ్మవారి అనుగ్రహమే. అందుకే ఈ విషయమే విషాన్ని కంఠంలో నిగ్రహించడం అనే శివుని కథలో మనకు కనబడుతున్నది. అందుకే కంఠ నిరుద్ధే భూరి విషాగ్నౌ తైజస లింగావాసి హరేణ త్వద్బలజాతం స్వాద్వమృతం కో దేవి నిపీయ ప్రేత ఇహ స్యాత్. ఓ తల్లి, అమృతమథనం అనే సాధన చేస్తున్నప్పుడు మొదటి వచ్చినటువంటి విషమైతే ఉన్నదో దానిని తేజోమయమైన లింగముగా ఉన్న పరమాత్మ నిగ్రహిస్తున్నాడన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన అద్భుతమైన మాట ఏమిటంటే తైజసలింగం అనే మాట వేశారు. ఇది జ్యోతిర్లింగం అని చెప్పబడుతుంది. ఆ జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుని నిగ్రహిస్తాడు. ఇది గొప్ప అంశం. ఇక్కడ మూలాధారంలో ఉన్నటువంటి లింగానికి ఒక పేరు పెట్టారు. అది స్వయంభూలింగం అని చెప్పబడుతుంది. అంటే మన మూలాధారంలో ఉన్న శివశక్తిని స్వయంభూలింగం అంటారు. హృదయస్థానంలో ఉన్నటువంటి శివస్వరూపాన్ని బాణలింగం అంటారు. జ్యోతిర్లింగ స్థానం భూమధ్యస్థానం. అందుకని తైజసలింగావాసి హరేణ అన్నారు ఇక్కడ. అంటే భూమధ్యస్థానంలో ఉన్నటువంటి ఆ తైజసలింగ రూపుడైన హరుడు కంఠంలో అహంకారాన్ని నిగ్రహిస్తున్నాడు అన్నారు ఇక్కడ. అంటే శివుడే నిగ్రహించాలి. ఇదే కంఠంలో నియమించాడంటే అర్థం ఇదే ఇక్కడ.
అది నియమించేవాడెవడు? భూమధ్యస్థానంలో ఉన్న పరమేశ్వరుడు. అది ఎవరైతే భూమధ్యమును దృష్టి పెట్టి పరమేశ్వరుని ధ్యానం చేస్తారో వాళ్ళకి అహంకారం క్రమంగా ఈ పంచభూతాల్ని దాటి వస్తుంది. ఆ వచ్చిన దాన్ని నిగ్రహించి అహంకారాన్ని శుద్ధి చేసేవాడు ఈశ్వరుడు. అది జ్యోతిర్లింగ స్వరూపుడిని భావన చూపిస్తున్నారు. ఎప్పుడైతే అలా అహంకారం అనే విషప్రసారం అడ్డుకోబడుతుందో అప్పుడు నీ అనుగ్రహం చేత అమృత ప్రాప్తి లభిస్తుంది. అదే మోహినీదేవి వచ్చి అమృతం పంచడం. అమృత ప్రాప్తి ఎవరికి లభిస్తుందో వాడు ఇంకా మరణాన్ని పొందడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకే అహంకారాన్ని నిగ్రహించి అమృతాన్ని పొందడమే సిద్ధి, అదే కైవల్యము, అదే అమరత్వ సిద్ధి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. చక్కగా కొద్ది శ్లోకాల్లో అద్భుతమైన యోగ శాస్త్రాన్ని చెప్పిన గణపతి ముని గారి యొక్క కవిత్వానికి తపస్సుకి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ధృతరాష్ట్రుతో ఇలా అంటున్నాడని చెప్పుకున్నాం కదా. మానవుణ్ణి మృత్యువు పట్టుకుంటుంది. అదొక్కటే కొరికేది, ఇంకేది కొరకదు. దాని సొత్తు కదా అది. మనము ప్రాణమంతా మృత్యువు సొత్తు అయిపోతున్నాం కదా. అక్కడి నుంచే వచ్చాం కదా. కొంత టైం చెప్పారు, కొంతమందికి కొంత టైం చెప్పారు. కొంతమందికి 50 ఏళ్ళు అన్నారు, కొంత 30 ఏళ్ళు అన్నారు, కొంతమందికి 80 ఏళ్ళు అన్నారు, కొంతమందికి 100 అన్నారు, కొంతమందికి 100 పైగా కూడా ఇస్తానులే, చిల్లర ఇస్తానులే అన్నారు. అట్లా కదా. అందుకని అందరినీ మృత్యు అనేది పట్టుకుంటుందండి, వదలదు. జాగ్రత్త. ఏ రోజైనా మృత్యు కూపానికి వెళ్లాల్సిందే. మనం వెళ్లాల్సిన పనే లేదులేండి. అదే ఎత్తుకొని వచ్చి తీసుకుపోతూ ఉంటుంది. మనం ఏమీ చేయాల్సిన పని లేదు. కూర్చుంటే చాలు. ఏ రోగంతోనో ఏ యాక్సిడెంట్తోనో ఏదో టపక్కని పోతాం. అందుకని మనము ముక్తి అనేది అనుకోకండి. అది ఏది లేకుండా వెళ్ళిపోతున్నాం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే మా బుర్రకొత్త వాళ్ళు ఉన్నారు ఒకరు, అది అప్పుడప్పుడు నేను జ్ఞాపం చేసుకుంటున్నా. అప్పుడిప్పుడో కాదండి, ఇప్పుడే అనండి దత్త, ఇప్పుడే అనండి రామరామ, ఎప్పుడో కాదండి అనేది. అట్లా ఏదేదో చాలా మంచి పాట అది ఆ బుర్రకథ వాళ్ళు పాడుతూ ఉంటారు. చాలా బాగుంది అది. అందుకని మృత్యువు పట్టుకుంటుంది. ఇంకా అతడు తనకు అత్యంత ప్రీతిపాత్రాలైనటువంటి చాలా చాలా ప్రేమ ఆ మృత్యు అంటే, ప్రాణం అంటే, అది కూడా వదిలేస్తాడు. ఇది నిశ్చయము. ఇక డబ్బు మొదలైన వాటి గురించి చెప్పేదేముందండి, చెప్పండి. ఇంతవరకు చెప్పుకున్నాను కదా. ప్రాణమే వదిలినప్పుడు ఇవంతా ఇంకేముందండి. అన్నీ వదిలేశాం. నీ తండ్రులు, సోదరులు, మిత్రులు, పుత్రులు యుద్ధంలో మరణించారు. ధృతరాష్ట్ర, ఏమయ్యా ఉంది నీకు? ఎందుకయ్యా ఈ సంసారంలో ఉన్నావు నువ్వు? అందరూ ఉన్నారులేండి, పాండవులేం తక్కువనా? వాడికి కూడా సరిగ్గా చెప్తాడు. ఒక పారి వచ్చింది, మళ్ళీ చెప్తాం నిదానంగా. అందుకని ఇక ధృతరాష్ట్ర, నా మాట వినలే. నువ్వు నీ వయస్సు దాటిపోయింది కూడా. అందరినీ పోగొట్టుకున్నావు నీ యుక్తితో, నీ అహంకారంతో, నీ దురహంకారమైనటువంటి బుద్ధితో. నీకు కావలసిన వాళ్ళందరినీ పోగొట్టుకున్నావు. నాకు పనికి వస్తుందిలే అని చెప్పి భ్రమపడ్డావే నువ్వు, వాళ్ళు కూడా పోయారు. పనికి వస్తానని చెప్పి నీకు ఇచ్చారే ప్రామిస్, వాళ్ళు పోయారు. ఈ రాజ్యం లేదు, ఏం లేదు. ఈ దేహం ఏమైంది? ముసలిదైపోయింది. లేయలేవు, కూర్చోలేవు. నువ్వు లేయి. అయినా కూడా నువ్వు ఇలా ఇతరుల ఇంటిని పట్టుకొని విరేలాటం ఏమీ బాగలేదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉంటుకుని నీకు అసహ్యంగా లేదా? నీకు సిగ్గురాలే ఇప్పటికైనా నీకు? ఆహా, ఎంత ఆశ్చర్యం నిన్ను చూస్తే. నాకు మాత్రం ఇంతవరకు ఆశ్చర్యింది. మొత్తం ప్రపంచమంతా పర్యటన చేశాను, పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాను. కానీ నీ అటువంటి విచిత్రమైన ఒక ప్రాణిలాగా ఉన్నావు నువ్వు, తెలుసా? అబ్బా, చూస్తేనే నేను గౌరవం ఇస్తున్నా నీకు, లేదని కాదు, నమస్కారం నీకు. కానీ బాగలేదు నువ్వు ఇట్లా వేరే వాళ్ళ ఇంట్లో ఉండటం. ఏంటిది? కాపతలం పడటం.
ప్రాణులకు గల జీవితాంశం ఎంత పెద్దది, అది నిన్ను పూర్తిగా తన వశం చేసుకుంది తెలుసా? ప్రాణానికి ఉండేట. ఎందుకంటే నువ్వు ఇంటికి కాపలాగా ఉండే కుక్కలాగా భీముడు తెచ్చిపెట్టే అన్నాన్ని తిని బ్రతుకుతున్నావు నువ్వు, తెలుసా? సిగ్గులే. వాళ్ళని ఎంత హింస పెట్టావు నువ్వు, ఎంత వాళ్లకు అన్నాహారాలు లేకుండా విషం కూడా పెట్టావుగా. ఈ విషం పెట్టిన వాడు నీకు అన్నం పెడుతున్నారు తెచ్చి, తెలుసా? నీకు ఎట్లా తింటున్నావో తెలీదు, అది విషమే అనుకో. పాండవులను అగ్ని ప్రమాదంలో చంపే ప్రయత్నం జరిగింది కదా, వారికి విషంతో కూడినటువంటి అన్నం ఇవ్వబడింది కదా, వారి భార్య అవమానింపబడింది కదా. నువ్వు అవమానం చేశావు, భార్యను అవమానం చేశావు, వాళ్ళకి విషం పెట్టావు, అగ్ని పెట్టావు. ఒక్కట రెండా? నీ ఇష్టం, నీకు వచ్చినట్టు నీకు బుద్ధిలో ఏదేది కల్పన వచ్చిందో అంత దుష్టబుద్ధినంతా వాడి మీద చూపించేశావు. దుష్టబుద్ధి అంటే ఇట్లా ఉంటుందా అని నువ్వు అట్లా చూపించేశావు. చాలామంది దుష్టబుద్ధి అంటే నోటితో మాట్లాడి ఊరికే ఉంటారు, దురద తీర్చుకొని ఊరికే ఉంటారు, ఏం చేయలేరని. కానీ నువ్వు చూపించేశావయ్యా, ప్రతి దుష్టబుద్ధిని చూపించేశావు. వాళ్ళ రాజ్యము, ధనము, ఇవన్నీ కూడా నువ్వు అపహరించావు, నువ్వు అన్యాయం చేశావు, మోసం చేశావు, దొంగతనంలాగా చేశావు. అటువంటి పాండవులు తమకు కలిగిన అన్ని ఆపదల్లోనూ ఏదో విధంగా కారణమైన నీకు దయతో ప్రాణభిక్షను పెట్టారు. ఎట్లనో నీకు ప్రాణభిక్ష పెట్టేశారు. ఇంతవరకు నేను వాళ్ళు నీలాగా కొంచెం బుద్ధి కొద్ది మందిలో పైన ఉండింటే పాండవుల్లో నీ ఈ పాటికి నేను చంపిపారేశారు. నేను పరమాత్మని దర్శనం చేసే అటువంటి స్థితికి ఆ వైరాగ్యం ఏమిటి అని తెలుసుకున్నా నాకే ఇంత కోపం వస్తుంది నిన్ను గురించి, ముసలాడా. ఇక నీ ప్రాణాలకు గల ఎన్ని ఏండ్లు నువ్వు ఎన్నేండ్లు ఉన్నావు నువ్వు, తెలుసా? ఎంత చూసుకొని వచ్చావు. ఇక నీ ప్రాణాలకు గల విలువెంతో నువ్వే తెలుసుకో. ఏముంది నీకు? ఒకటి పట్టుకున్నావు, ప్రాణం ఒక్కటి పట్టుకున్నావు, దానికి విలువుందే? సిగ్గులే నీకు. దీనుడివి, అజ్ఞానివి అయిన నువ్వు ఇంకా జీవించి ఏమి సాధిద్దామని? దీనుడివి, ఇంకొకరింట్లో ఉన్నావు. ఎట్లా ఉండాలో ఉంటే అనాయాసంగా ఉండాల జీవితం, వినా దైన్యంతో జీవనం. ఇంకొకరిని అడగకూడదు, తెలుసా? అనాయాసంగా మరణాన్ని పొందాలి మనం. అది నీకు తెలీదా? నీకు తెలిస్తే ఇంత పని చేసేవాడు కదా. ఎన్ని మాటలు నీకు చెప్పా, ఎంతెంతగానో నిన్ను బోధించడం జరిగింది కదా. నీకు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా, అంటే ప్రత్యక్షంగా అప్రత్యక్షంగా నీకెన్ని, ప్రయత్నంగా ఎన్ని చెప్పా నీకు. ఏం సాధిస్తావు నువ్వు? ఇంకా ఈ ముసలాడైపోయి ఇంకా లోపల ఏదైనా క్రోధం ఉంది నీకు లోపల. వాళ్ళ అన్నమే తింటూ వాళ్ళకే నువ్వు ఏదో పెడుతున్నావు. నువ్వు నీకు ఇష్టం లేకపోయినా వయస్సు మళ్ళటంతో శిథిలమైపోయిన ఈ శరీరము నువ్వు కట్టేటువంటి వస్త్రంలాగా క్షీణించిపోయింది, తెలుసా? నీ శరీరం ఎట్లా ఉందంటే ఎన్నో రోజులు కట్టుకున్నటువంటి వస్త్రం ఎట్లయిపోయి చినిగిపోయి వైరాగ్యంగా ఎట్లా ఉంటుందో ఆ వస్త్రం మురికిగా పారేయాల్సి వస్తుందో అట్లయిపోయింది ఈ శరీరం. ఎవడైతే వైరాగ్యాన్ని పొంది మమకారాన్ని విడిచి తన చిరునామా కూడా ఇతరులకు తెలియకుండా చేసుకొని ధర్మము మొదలైన ప్రయోజనాలను సాధించే సామర్థ్యము ఏమాత్రమూ లేని ఈ దేహాన్ని విడిచిపెడతాడో అతడే ధీర పురుషుడు అని పెద్దలు అంటారు, తెలుసా? ధృతరాష్ట్ర. దత్త కృష్ణాయ నమః. దత్త నారాయణ